దానం ఇక్కడ తగ్గనెక్కడా అంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్. రాజీనామా చేసే పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తేనే రాజీనామాకైనా రెడీ అంటున్నారు దానం. తాను ఫైట్ చేయడం కొత్త కాదు, గెలవడమూ కొత్త కాదు అంటున్నారు నాగేందర్. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఖైరతాబాద్ కు ఉప ఎన్నికలు వస్తాయా? అనర్హత వేట పడితే దానం దారెటు అంటూ ఎదురవుతున్న ప్రశ్నలకు సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చెప్పారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. తాను దేనికైనా రెడీ అంటున్నారు దానం నాగేందర్. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. అవసరమైతే రాజీనామాకైనా సై అంటున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది స్పీకర్ విచారణకు హాజరయ్యారు. తమ వాదనలు వినిపించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. సమాధానం చెప్పేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. అందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించారు. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున 2019లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయన ఇచ్చే సమాధానంతో స్పీకర్ సంతృప్తి చెందుతారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాయి గాంధీ భవన్ వర్గాలు. దానం నాగేందర్ కూడా స్పీకర్ కు సమాధానమిచ్చే విషయంపై ఢిల్లీ పెద్దలను కలిశారు. వారి సలహాలను తీసుకున్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోనూ భేటీ అయ్యారు దానం. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుతం తన కేసు అటు సుప్రీంకోర్టులో, ఇటు స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉందని, ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు దానం నాగేందర్. అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది, అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. మొన్నటి వరకు అనర్హత పిటిషన్ పై స్పందించడానికి నిరాకరించిన దానం నాగేందర్ ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తనకు పోరాటాలు, విక్టరీలు కొత్త కాదంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఉప ఎన్నికకు మానసికంగా దానం నాగేందర్ సిద్ధమయ్యారంటున్నారు ఆయన అనుచరులు. అయితే ఫైనల్ డెసిషన్ మాత్రం ముఖ్యమంత్రిది, అధిష్టానానిదే అంటున్నారు దానం నాగేందర్.